వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. చాలామంది మునగాకు వాడతారు. మునగాకు వాడటం వల్ల వేడి చేస్తుందని చాలామంది వాడరు. అసలు ఎందుకు వేడి చేస్తుందంటే మునగాకులో మనం వాడవలసిన దినుసులు కరెక్ట్గా వాడకపోవడం వల్ల వేడి చేస్తుంది. మునగాకు డైరెక్ట్ తీసుకోవడం వల్ల కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది. సపోజ్ మీరు 100 గ్రాములు మునగాకు పొడి తీసుకున్నారు. మార్కెట్లో కూడా ఆర్గానిక్ అని ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఆ 100 గ్రాములు మునగాకు పొడి తీసుకోండి. జీలకర్ర పొడి మీరు టేస్ట్ గురించి కావాలంటే నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వేయించుకోండి. టేస్ట్ బాగుంటుంది. కానీ మునగాకుని వేయించద్దు. అంటే మునగాకు వేగురు వాసన వస్తుంది. వేయించద్దు. దీన్ని వేయిస్తే మెడిసినల్ వాల్యూస్ పోతాయి. మనం ఈ జీలకర్ర వేయించుకోవచ్చు. 50 గ్రాములు జీలకర్ర పొడి, 50 గ్రాములు ధనియాల పొడి తీసుకోండి. తీసుకుని ఇలా ఒక బౌల్లో తీసుకుని మొత్తం కలపండి. కలిపి మీకు రుచికి సరిపడినంత సైంధవ లవణం కానీ కళ్ళుప్పు కానీ తీసుకోండి. తీసుకుని ఇది మానకన్నా మనము భోజనం ఫస్ట్ ముద్దలో పిల్లలకి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈ కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎముకలు వంకర పోవకుండా ఉంటాయి. ఏజ్ పరంగా చాలామందికి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ కాలు ఇలా వంకర పోతూ ఉంటుంది. ఆ వంకర పోకుండా కూడా ఆపుతుంది. ప్లస్ రక్త శుద్ధికి పనిచేస్తుంది. దాంతోపాటు ఈ మార్కెట్ని వేధిస్తుంది ఏంటంటే పీసీఓడి సమస్యలను కూడా ఇది తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. మునగాకు పొడి ఉపయోగపడుతుంది. మనం టీనేజ్ నుంచి పిల్లలకి చిన్న వయసు నుంచి ఈ అమ్మాయిలకి స్త్రీలకి ఎవరికైతే మనము ఈ మునగాకు పొడి వాడతామో వాళ్ళకి పీసీఓడి సమస్యలు లేకుండా కూడా అధిగమించడానికి ఉపయోగపడుతుంది. ఈ పిల్లలకి జెంట్స్లో పిల్లలకి చిన్న వయసు నుంచి ఇవ్వటం వలన కూడా ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రాకుండా కూడా వీళ్ళకి జెంట్స్లో ఉపయోగపడుతుంది. వాళ్ళు సెక్సువల్ డిజార్డర్స్ అవి కూడా ఫ్యూచర్లో రాకుండా కూడా ఈ యొక్క మునగాకు పొడి ఉపయోగపడుతుంది. నేను మద్రాసులో మా గురువు గారు అయినటువంటి ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను దీన్ని, ఈ ఫార్ములా. ఇది ఫార్ములా అనుకుంటే మీరు సింపుల్గా అనుకోవద్దు. ఎందుకంటే ఆయనకి 85 ఏళ్ళ వయసులో కూడా కీళ్ళ నొప్పులు లేకుండా కూడా ఆయన హ్యాపీగా గెటిన్ అయ్యేవారు. ఇది రోజు వాళ్ళకి మానకన్నా మెడ్రాస్లో సాంబార్లో కానీ మన చారులో కానీ కర్రీస్లో కానీ ఇది లాస్ట్ దించే ముందు కూడా ఒక టేస్పూను ఇలా చేసిన మిశ్రమాన్ని వేసుకుంటారు. దాంతోపాటు లేదంటే దీన్ని నేరుగా కూడా చేతులేసి చప్పలిచ్చచ్చు. దాంతోపాటు దీన్ని వాటర్లో కలిపి కూడా తాగొచ్చు. ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకునే మునగాకు పొడి. ఈ మునగాకు పొడిని మనం డైలీ తీసుకుంటాం వల్ల మనకి ఎముకలు కూడా గట్టిపడతాయి. దాంతోపాటు ఈ యొక్క కీళ్ళ నొప్పులు చిన్న ఏజ్ నుంచి వచ్చేదాన్ని కూడా నివారించుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా అది అధికంగా పెరగకన్నా కూడా ఆపుకునే గుణం ఉంటుంది. ఈ విధంగా మనం చేసుకుంటాం వల్ల మునగాకు పొడిలో చాలామంది ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అని అవన్నీ ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు. అంత ఉపయోగం కాదు. మనకు కావాల్సిన ఫుల్ ఇంగ్రీడియంట్ దాంట్లో మనకి సరిగ్గా ఉపయోగపడదు. దీంట్లో మునగాకు ధనియాలు జీలకర్ర ఉండటం వలన అరుగుదల శక్తి పనిచేస్తుంది. అధిక వేడి లేకుండా కూడా న్యూట్రల్ చేయడానికి ధనియాల పొడి పనిచేస్తుంది. ఈ 3 రకాల దాన్ని తీసుకుని మనము ఎటువంటి టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. దీన్ని ఇలాగా ఈ పౌడర్ని ఇలా తీసుకుని కమ్మగా ఉంటుంది. ఈ విధంగా తీసుకుని భోజనం దానిలో కానీ దీనిలో కానీ రాత్రి రాత్రి నిద్రించే ముందు వేడి నీళ్ళలో కలుపుని తాగటం కానీ చేయటం వల్ల మీకు ఈ హెల్దీ లైఫ్ ఉంటుంది. ఈ విధంగా మునగాకు పొడిని వాడుకుంటూ నా యొక్క ప్రేక్షకులందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. దీనివల్ల హిమోగ్లోబిన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి చాలామందికి. ఈ విధంగా మునగాకుని ఇన్స్టెంట్ పౌడర్ కింద తయారు చేసుకోవటం వల్ల మనం ఈ యొక్క శారీరక సమస్యల నుంచి మనం బయటపడటానికి చాలా అవకాశం ఉంది. ఈ యొక్క మునగాకు ఇన్స్టెంట్ పౌడర్ ఇది. చాలామంది మునగాకు యొక్క వాల్యూస్ తెలియక కొంతమందికి పిడికెడు మునగాకుని తీసుకుని ఏదైతే నొప్పులు ఉంటాయో చిన్న ఇంట్లో ఉపయోగించే ఉల్లిపాయ కొంచెం వాము కలిపి నూరి మనకి ఎక్కడైనా నొప్పులు దీర్ఘకాలికంగా ఉన్న నొప్పులకి కాపడం చూపించి అది కట్టేసి రాత్రి అంతా ఉంచి తీసిట్టడం వల్ల ఎప్పుడు ఉండే దీర్ఘకాలికంగా ఉండే నొప్పులు తగ్గుతాయి. మునగ యొక్క బంకని ఎవరైతే వాడతారో దాన్ని నెయ్యిలో వేయించి పొడి చేసి దాన్ని సమానంగా కండ చక్కెర కలుపుని తీసుకుంటే
దీర్ఘకాలికంగా ఉండే నడుము నొప్పులు, మెడ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా ఈ యొక్క ఎముకలు గట్టిపడి ఈ యొక్క ఎముకల్లో ఉండే వాతాన్ని తగ్గించి మునగ యొక్క బంక ఉపయోగపడుతుంది. మునగ చెక్క యొక్క బెరడు దంచి మనం ముక్కులో పెట్టి ఇలా వాసన చూడటం వలన మనకి మనకి పెరిగిపోయిన సైనసైటిస్ బాగా పెరిగిపోయి ఉంటే దీని యొక్క ఘాటుకి నేను ముక్కులో ఉన్న పెరిగిపోయే మొత్తం వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళి ముక్కు బాగా క్లీన్ అయ్యి మన శ్వాస కూడా బాగా ఆడటానికి మునగ చెక్క యొక్క బెరడు ఉపయోగపడుతుంది. మునగ చెక్క బెరడుని దంచి మనకి కొబ్బరి నూనెని పైన అప్లై చేసిన తర్వాత మునగ చెక్క బెరడుని కాలుకి కడితే ఎంత వాపైనా కూడా మనకి 3 రోజుల్లో తగ్గుతుందండి. ఇది అంటే ఒక మునగ చెక్క బెరడేసిన గంట వరకు ఉంచి తీసేయాలి, అంతకు మించి ఉంచకూడదు. అలాగ బెరడుని కూడా పట్టి కింద వేసి మునగ చెక్క బెరడుని వాడతారు. ఈ యొక్క మునగ కాడల్ని మన నడుము మధ్యలో యొక్క గ్యాప్స్ని తగ్గించడానికి కూడా మునగ కాడల్ని జ్యూస్ చేసుకు తాగుతారు. ఒక వేలు మందంలో అది జీలకర్ర కొంచెం పెరుగు కలిపి జ్యూస్ చేసుకుని తాగటం వలన నడుము మధ్యలో ఉండే గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి పూడి నొప్పి తగ్గడానికి తగ్గే అవకాశం మునగ యొక్క కాడల్లో ఉంటుంది. ఈ విధంగా మునగ యొక్క ప్రొడక్ట్స్ని మనం ఉపయోగించుకోవడం వల్ల అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. మునగ పువ్వుల్ని కర్రీలో వేసి వండుకోవడం వల్ల బాడీలో నీరు చేరి మొహం ఉబ్బుగా వచ్చిన వాళ్ళకి కూడా ఆ ఉబ్బుతనం తగ్గడానికి కూడా మునగ యొక్క పువ్వులు మనం ఉల్లిపాయ ప్లస్ మునగ పువ్వులు కలిపి కర్రీ కింద వండుకోవడం వల్ల బాడీలో చేరిన వ్యర్థాలను కూడా తగ్గించి నీరుని తగ్గించే గుణం కూడా మునగ పువ్వుల్లో ఉంటుంది. ఈ మునగ పువ్వుల్లో పంచాంగాలు కూడా మనకు ఉపయోగపడతాయి. అందు గురించి మునగ చెట్టుని మనం ఉన్న చెట్లని నరుక్కోకన్నా మనం ఉన్నదానికి మన ఇంట్లో వరకు ప్రొటెక్ట్ చేసుకుంటే ఇది చాలా మంచిది. ఈ యొక్క ఇన్స్టెంట్ మునగాకు పౌడర్ని అందరూ వాడతారని ఉపయోగిస్తూ నేను సెలవు తీసుకున్నాను.